హలో, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అనుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే, మా బావ 2 బైక్లు తీసుకుంటున్నాడు. బైక్లు అంటే కాదు, సుజుకి యాక్సిస్ 125 బండి అయితే తీసుకుంటుండే. అలా తమ్మునికిను మళ్ళీ వాళ్ళ కొడుకుకిను 2 బండ్లు ఒకసారి తీసుకుంటున్నాను. అదే వీడియో చేసిన వీడియో అంటే ఇద్దరు కాంబినేషన్లో బండ్లు తీసుకుంటారు. తమ్ముడేమంటాడు, నాకు కావాలని చెప్పేసి తమ్మునికి ప్రేమతో నింపిస్తే మావాడు అల్లుడు వాడు మీ తమ్మునికి ఇప్పిస్తావా, నాకు బండి కావాలని చెప్పేసి వాడు పోటీ మీద వచ్చి వాడు కూడా బండి తీసుకోవడం జరుగుతుంది. అదే వీడియో. పోవాలి, షోరూమ్ పోవాలి, చూడాలి షోరూంలో ఎట్లా ఉంది ఏం కథ, ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అయ్యేలా తెలియదు. 2 బండ్లకి తీసుకుంటున్నాను. ట్రావెల్ తాగికి మావాడు కూడా వచ్చిండు ఫోన్ కొట్టగానే వీరికి ఆగిపోతుంది. చాలా రోజుల తర్వాత అప్పుడప్పుడు వస్తుంటాడు ఇట్లా మెరుపు తీగాలి. ఒక్కసారి వచ్చి పోకుండా మెరుపు తీగ అంటే వస్తుంటాడు పోతుంటాడు. అయితే అదే వీడియో ఈరోజు. ఇంకా మా వాళ్ళు మా బాగా 10 నిమిషాలు రా అన్నాడు. మేము రెడీ కింద కూర్చున్నాం, ఆయన కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకా ఆయన రెడీ అయిపోయింది కానీ వాళ్ళ తమ్ముడు కొంచెం రెడీ అవుతుందంట. బాగా టైం అయింది, ఎండ అయితే బాగా కొడుతుంది. నాకు సర్ది కూడా బాగా అయింది, ఎందుకంటే జర క్లైమేట్ జర ఎంత అనేది, అందువల్ల సర్ది అయింది బాగా. చావారే దగ్గర దగ్గర అయితే మా వీడియోస్ అందరు చూస్తారు కానీ వదిలేస్తారు. ఏంటంటే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అయితే కంపల్సరీ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లనే కామెంట్ రూమ్లో చెప్పండి, దాన్ని సరి చేసుకుంటాను నేను. కేవలం మాకు ఎందుకంటే కొత్తగా పెడుతున్నాం కదా, పబ్లిక్లో ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, కొంచెం మొమాటం వస్తుంది. టైం పడుతుంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంకా షోరూమ్ కూడా ఎట్లా తీస్తామో ఏందో మాకు కూడా అర్థమవుతుంది. అంతా గమ్మత్ ఉంటుంది మాది. ఇంకోటి ఏంటంటే వీడియోలు కూడా సరిగా వస్తలేవు. మనకు పని చేసుకుని బతుకుంటే వాళ్ళం, ఇక మనం రోజు వీడియోలు పెట్టాలంటే కష్టం. పని చూసుకోవాలి, వీడియో చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది. అందుకోసం ఎవరు ఏమనుకోవద్దు. వీడియో పెట్టినప్పుడు అయితే కంపల్సరీ అందరూ చూసి సబ్స్క్రైబ్ అయితే సపోర్ట్ అయితే చేయండి. ఒకవేళ మీ సపోర్టింగ్ వల్ల, మీ సబ్స్క్రైబర్ వల్ల మంచిగా అయిందనుకో కంటిన్యూ వీడియో తీస్తూనే ఉంటా. మనకు సోర్స్ లేదన్నమాట ఎటు రోజు, మనం చేసుకుంటేనే పని. కావాలి వచ్చేసారు మా వాళ్ళు, అప్పటి నుంచి అంటే ఇప్పుడు వచ్చారు చూపిస్తాను. ఇగో ఇప్పుడు వచ్చిండు, ఇగో ఇడు మావాడు చిన్న అల్లుడు. పెద్దవాడికి ఆడితే చిన్నవాడు ఆడుతుంటే, చిన్నవాడు ఆడితే పెద్దవాడు. వీడు కొడుకు, వీడు అల్లుడు, ఇంకోటి తమ్ముడు అని చూపిస్తాను మీకు. అక్కడికి పోయినాం కదా, మా వాళ్ళు అయితే 2 బండ్లు తీసుకున్నాము. ఇంకొకటి రావాలంటే ఇంకో బండి తీసుకుపోతున్నాము. నా బండి ఎట్లా పోదాం. మా బావ అడావిడి అవుతుండు, కొంచెం టెన్షన్ మనిషి. నా బండి మీద మావానికి ఇచ్చేసి నేను మీకు బండి మీద ఒక బండి మీద పోతాము. చలా మావాడు వచ్చిండు చిన్నోడు. ఇంకా వీళ్ళిద్దరికి బండ్లు ఇప్పిస్తున్నాం ఇప్పుడు. ఈరోజు తీసుకొని రావడమే. ఇక్కడ మావాడు చిన్నవా మాడిది. వీళ్ళెక్కడ ఇంకోటి ఉంటాడు సేమ్, ఇద్దరు ట్విన్స్, రామ్ లక్ష్మణ్ ఫైటర్స్ ఎట్లా అట్లా మావాడు. ఏమన్నా నికాలే గాడి. एक सेकेंड. फिलहाल यहाँ से अन्ना निकल गए हम लोग घर से बाहर. हाँ सब देख रहा हूँ. प्रोग्राम होगा और हम लोग देखे भी नहीं और कोटेशन लिए भी नहीं. कुछ भी कोटेशन कुछ भी नहीं लिया, डायरेक्ट जाके बात करना है. सडन जाने का प्लान हुआ. यहाँ से पेट्रोल डला के यहाँ से यहाँ डला लेके जाते हैं. चलो शोरूम में नहीं मालूम, सुजुकी शोरूम से तो लेते मोल के बोल रहे हैं. देखना वहाँ जाके. अभी फ़िलहाल यहाँ से डला के आगे निकलेंगे. राइट.
अभी एग्जैक्ट बकरे के मंडी के पास है। तो फिलहाल यहाँ निकल गए, आगे आना जा रहे, मेरे हेलमेट लगा लेंगे। मुरली भाई में मेरी गाड़ी में, मुरली भाई की गाड़ी में जा। गाड़ियाँ हैं, 5 जने जा रहे हैं। वहाँ गए बाद 2 गाड़ी डिलीवरी रहा तो दोनों एक गाड़ी में, मैं भी एक उतर जाता हूँ गाड़ी में और उनके साथ भाई के बेटे जिनको होना गाड़ी में उतर जाते हैं। देखो एकदम झकास दिख रहा है, एकदम हेलमेट लगा के। भी जोश में आ जा रहे हैं यहाँ पे अभी। ठीक है चलो आगे अभी देखेंगे भाई। अभी जा रहे हैं अन्ना में यहाँ पे शोरूम के अंदर जैसे सुबह की शोरूम नहीं गाड़ी का नहीं है, मेरे साइड पकड़ जो सर ना, ये गाड़ी में बैठे हुए, क्या हेलमेट भी लगा लो ना। नहीं दे रहा बोल रहा है, नहीं देता बोल रहा। అన్నా का నెక్స్ట్ ప్లానింగ్ ఏ బండి అయితే బాగుంది, అంటే హైట్ పరంగా చాలా హైట్ ఉంది బండి. మనం కొనేంలే, మనకి ఎందుకు అంత ఆఫ్ రోడ్ బండి, మనం బండ్లు నడిపేటోళ్ళం. बैठे बैठे पैसे गिन रहे। अमेरिकन भी है, गिनना है अभी। మా పవన్ అయితే బండి అయితే సక్సెస్ అయిపోయింది. ఇంకో బండి టైం పడుతుంది అన్న, ఒక 2 అవర్స్ లేట్ అయితే 2 అవర్స్లో 2 బండ్లు డెలివరీ తీసుకున్నాం. ఒక అయితే అయిపోయింది, ఇంకొకటి ఉంది అయిపోయింది. మేడం అయితే మనకు మంచి డిస్కౌంట్ ఇచ్చింది. మేడంతో మాట్లాడి చిన్న డిస్కౌంట్ ఇప్పించింది. మేడం పేరేంటి మేడం? మహేశ్వరి మేడం. ఇల్లు నెంబర్ 77 షోరూమ్ అయితే ఉంది. చెక్ చేసుకోండి, కౌంట్ చేసుకోండి. काउंटिंग चल रही अमाउंट का। రెండు బండ్లకి పేమెంట్ అయితే చేస్తున్నాము, అంటే కొంచెం 50,000 ఇస్తున్నాం. 1 lakh అయితే పేడ్ చేస్తున్నాం. ఇంకొక 1 lakh చేంజ్ ఉంటుంది, అది తీసుకురావాలి. అప్పటి వరకు వెహికల్స్ రెడీ అయిపోతాయి. మనకి వచ్చి వాళ్ళు తీసుకొని డెలివరీ తీసుకొని పోవడమే. కాంపౌండ్కి అక్కడ చేయలేడు, కొడుకు అట్లే కష్టపడతాడు బాగా. మనమే కష్టమేసిన పైసా ఉట్టివి కాదు, ఆయన ఎక్కువ చేస్తారు తీసుకున్నాం. మనం ఏంటంటే ఒక కిరాయి కొట్టి సాగటం, ఆయన కూడా మనతో పాటు డ్రైవరే. నేను ఒక కిరాయి కొట్టి సాగిపోతాను, ఎందుకంటే మనకు ఆయన కూడా డ్రైవరే, మా బండిలో డ్రైవరే. మేము ఆయనతో పాటు డ్రైవర్. మనకు ఉట్టిగా రాదు కదా, కష్టం బాగా కష్టపడుతుంది. ఏ కిరాయి వదులుకోడు, నైట్ అన్న డే అని నిద్ర వచ్చినా జర పోయి వస్తాడు లోపల వాళ్ళకి. అందుకోసం అట్లా కష్టపడాడు, ఎప్పుడు ముందే ఉంటుంది. అందరికీ కష్టపడాలి.
यार नया मूल्य वह ट्राई कर रहे हैं కలర్ అయితే ఒకటి అయింది ఈ బండి ఒకటి కన్ఫర్మ్ అయింది బండి కలర్ చేసాము. అది గోదానికి తెప్పిస్తారు బండి ఒక 2 hours ఆగమంటారు. పేపర్లు కూడా కాలేవు, పేపర్లు కూడా టైం పడుతుంది. అందుకోసం అయితే ఒక 2 గంటలు ఆగమంటారు. ఇంకోటి ఒక బండికి పేమెంట్ చేసి ఇంకో బండికి పేమెంట్ చేయలేదు అంటే అది కన్ఫర్మ్ అవుతా కాదని తెలియదు. అందుకోసం ఒకటే బండి పేమెంట్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు ఇంటికి బయలుదేరి మిగతా అమౌంట్ తీసుకొని వచ్చి ఒక 1 hour తర్వాత ఇంకొక బండి కూడా తీసుకుపోతాము. ఇప్పుడైతే ఒక బండి అంటే 2 బండ్లు ఒకసారి తీసుకుందాం అనుకుంటున్నాము. ఇదైతే అయిపోయింది కన్ఫర్మ్. ఇంకొక బండి దానికి టైం పడుతుంది, అందుకోసమే ఆగినాము. ఇంకొక 2 hours తర్వాత 2 బండ్లు తీసుకొని పోతాం ఒకసారి. మావానికి ఇది బండి ఎట్లుందిరా కలర్ బండి నచ్చిందా లేదా? వచ్చింది. నీకు నచ్చినట్టే తీసుకోదా? హ్యాపీయా ఇప్పుడు? మావాడితే ఫుల్ హ్యాపీ ఉండు. ఇవాళ డాడీకి తమ్మునికి ఇక్కడ కొడుకు అయితే ఇద్దరికి మంచిగా అయితే చేసిండు, ఎవరికి కాకుండా. కొడుకుని చూసిండు, అక్కడ తమ్ముని కూడా చూసుకుండు. ఇప్పుడు దీనికి ఏమొద్దా వేరే? దీనికి యాక్సెసరీస్ ఏమొద్దా? ఇట్లా సింపుల్గా కావాలా? ఇక మామూలుగా అయితే యాక్సెసరీస్ ఏం వద్దా అంటుండు. ఆ రాళ్ళు వీళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వస్తాయి కదా, ఏం వద్దా అంటుండు, ఇట్లనే పెట్టుకుంటా అంటుండు. ఇట్లుంటేనే బండి బాగుంది. ఆ రాళ్ళు వీళ్ళు పెడితే కదా అది ఏమంటారు, అది ఆటోకి ముంగడ బంపరేషన్ ఉంటుంది. బండి అయితే బాగుంది. రావా ముంగడికి లే. వీళ్ళకు బండ్లు ఇప్పించి నువ్వు ముఖ బట్టలు పెట్టుకున్నావు, డల్లెలు పెట్టుకున్నావు, నాకు అర్థం కాలేదు. హ్యాపీనెస్ ఉండాలి. వాళ్ళ హ్యాపీనెస్ ఈయన కోరుకుంటుడు. సారా ఆడాలి వాడు పక్కన వాడి వీళ్ళు సంతోషం ఉన్నదని బండి తీసుకుంటున్నా. ఆల్రెడీ ఇంట్లో ఎంతో బాధ పెడతాడు, ఈ బండి తీసుకుని ఎంతో బాధ పెడతాడు భయం. ఈయనకు ఒకసారి సంతోషం ఉంది, ఒక సైడ్ జర బాధ ఉంది. ఎందుకంటే బండి తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడ పోతున్నాడు, ఎక్కడ కింద పడుతున్నాడు, ఆయన భయం ఉంది. నెల నుంచి ఏం చేయలేడు, ఫస్ట్ టైం బండి ఇస్తుండు. ఇక ఆయన సంతోషం మంచిగా ఉండాలంటే వీడు మావాడు ఎక్కడ తిరగకుండా మంచిగా చేసుకుంటే చాలు. అది ఎట్లేదు బండి బాగుంది. నీకు చూడట్లేదా బండిది? నీకు చూడు కాదు, బండిదే మా బాగా చేసి చూడు కాలేదు. అద్దాలు ఉన్నాడరా సైడ్ మీద ఉంటే మనకి సైడ్లలో వచ్చిపోయేట్లు మన బండ్లు ఒకటే వేసినప్పుడు ఎవరన్నా చూడనీకి ఉంటుందా? అట్లా ఉన్నది. మనం ఇట్లా చూస్తావా? ముంగడోళ్ళు చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఏదో పిల్లల సంతోషం వచ్చి తీసుకున్న ఫ్రెండ్స్, వాళ్ళ ఆనందమే నా ఆనందము. ఇట్లని కాదు ఇంకా 2 బండి కొంటా. ఆల్రెడీ మార్నింగ్ అది ఇప్పించిన జర పెద్దోడే రాలేడు, వాడు రాడు. ఇంకొకటి పెద్దోడు రాడు, వీడు చిన్నోడు. నాటి ఏమో ఇక్కడ ఉండు, పేరేమో అది సొమ్మొకంది సొకందంటే ఇదేనేమో. అంటే బండి తీసుకొని నడిపేది మాత్రం వేడు. చాలా సేపు మీద నేనే కూర్చున్నాను, ఏమంటే అయిపోయింది. లేట్ వచ్చి కూర్చున్నాను లోపల. వర్షం పడ్డట్టు కూడా ఉంది బయట, వర్షం వచ్చేలా ఉంది. మా వాళ్ళు క్యాచ్ ఇచ్చుకోవడానికి ఇస్తారా రారా ఈయనే ఆడతావు. మా వాడు పబ్జి ఆడే అప్పటిదాకా ఆడతాం. ఇక వీడు మావాడు పెద్దోడు, వీడు బయటికి రాడు సామాన్యంగా. ఇవాళ వచ్చిండు షోరూమ్కి, మళ్ళీ తలకాయ దాచుకుంటుండు. ఏడు దాచి పెడతావు ఇంకా తలకాయ. వీడికి వచ్చి 3 గంటలు అవుతుంది, ఇంకా రాలేదు. పేపర్లు అవుతున్నాయంట. అమ్మమ్మ ఫుల్ అయిపోయింది వచ్చిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు బండి ఎట్లా తీసుకోరా? బండి ఎట్లా తీసుకో? మావాడు కొంచెం మొమాటస్తుడు. రారా అంటే ఇప్పుడు బయటికి రాడు. ఆ ఇంట్లోకి నీ ఇంట్లోకి నా ఇంట్లోకి ఇంట్లోనే తిరుగుతాడు అడిగి, కానీ బయటికి మాత్రం రాడు. అయ్యయ్యో చూసుకోరా కరెక్ట్గా.
అన్ని కనిపించుకోవాలి అడ్రస్ మీ వైఫ్ పేరు देखो इधर यहाँ पे ऊपर लगा రెండు బళ్ళ అయితే సిగ్నేచర్స్ అయితే అయిపోతున్నాయి. మావాడు వచ్చాడు లేక వాన్ కూడా సిగ్నేచర్ అయిపోయింది. వాంది మావంది ఒకటి ఉంది సిగ్నేచర్ అయిపోయింది. బండ్లు అయితే లోపల एक्स्ट्रा फिटिंग అయితే అవుతుంది. फाइनल हमारा भाई को मेरा 70 गुंठे का पूरे बेच दिया मैं. अब पूरे ले ले रहा हूँ. पूरे पेमेंट कैश कर दिया मेरे को ऑलरेडी. अब खाली साइन करे तो पूरे मेरा 60-70 गज पूरे इसको दे दूँ मैं. पूरे क्या चाहिए कि मैं इधर जेब में अच्छा बड़ा घर ले दूँ मैं. और हमारा बेटा खरीदा తెలుగు చెప్పొచ్చుగా అడ్డగడ్డ ఉందా వచ్చినా హిందీ కోసం అవసరం మనం తల్లాడు. ఫ్రెండ్స్ ఏమనుకోకూరి సాయంత్రం తెలుగు సాయంత్రం హిందీ ఈ రెండే మంచిగా అనిపిస్తుంది నాకు. పెద్ద పెద్ద హీరోయిన్స్ వాళ్ళు ఏమంటారు వాళ్ళు కొంచెం కొంచెం మాట్లాడతారు, కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు మాట్లాడతారు. అట్లాంటి మల్టీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాను అయితే మళ్ళా ఉండాలి ఆ మాత్రం మొత్తం ప్యూర్ మాట్లాడడం అనుకో అందరికి అర్థమైంది. మా బావకి హ్యాపీనెస్ లా అన్ని లాంగ్వేజ్ వస్తున్నాయి. 2 బళ్ళు ఇప్పించినందుకు అది ఏ భాష మాట్లాడో అర్థమవుతలేదు. అందుకోసం మల్టీ లాంగ్వేజ్ యూజ్ చేస్తుండు. బండి మాత్రం తమ్ముంది పేరు మీద మొత్తం విషయం అనేది వీనికి సుమ్మోకం సోకం దాన్ని తెలియదేమో. బండి యాక్చువల్గా వీడి పేరు మీద తీసుకుంటున్నాము. నడిపేది వాడు చిన్నోడు పెద్దోడు. బండి తీసుకుంది వీని పేరు మీద ఎందుకంటే వానికి ఏజ్ లేదు. అంటే ఇంటి దగ్గరనే రోడ్డు మీద తిప్పడానికి కాదు. ఈ ఇయర్ వానికి అయిపోతుంది. ఒక 2 monthsలో వానికి లైసెన్స్ కూడా అయిపోతుంది. ఇంకా వాడు ఉంటేనే వాడు తీసుకోవాలి, లేకుంటే తీయడు బండి. ఎందుకంటే లైసెన్స్ లేదు కాబట్టి అట్లా చెప్పేసి వీని పేరు మీద తీసుకున్నాం బండి. అట్లా లైసెన్స్ లేకుండా రోడ్డు మీద తిప్పినామంటే వీళ్ళ పేరెంట్స్కి ఇబ్బంది, మాకు టెన్షన్ అందరూ. వీళ్ళిద్దరు కలిసి తీస్తారు. వీడు ఉంటాడు కాబట్టి మనకి బండి ఇప్పుడేం జరిగింది అంతే. లేకపోతే తిప్పినప్పుడు 10,000 కట్టాల్సి వస్తుంది. దానికి బాధ్యత నేనే ఇప్పించినందుకు మళ్ళీ నేనే కట్టాల్సి వస్తుంది. ఏమంటే కన్నావు కదా రోడ్డు మీద పెడతా అంటాడు మావాడు. మీరు అదే టైప్ ఎందుకంటే మంచి ఇంత కొంచెం చూసుకుంటాను ఫ్రెండ్స్. పేరు కంట్రీ అది చేసే మొత్తం కంట్రీ చెప్పలే. కిక్స్ అంటే మొత్తం అన్ని బరబ్బరు నేను చెక్ చేసుకోమంటుంది మేడం. ఇన్షియల్ పేర్లు, హౌస్ నెంబరు అట్లా అర్థమైందా? మొత్తం అన్ని బరాబర్ ఉన్నాయా చూసుకోవాలి. వాడు పెట్టిన డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ తర్వాత మార్చడానికి రాదు. నాకున్న 70 గజాలు మొత్తము మా పెద్ద కొడుకు రాసిస్తున్నా. చిన్నోడికి బండి ఇప్పించిన కాబట్టి పెద్దోడికి కనీసం ఆస్తి చేయాలి కదా. నేను బండి మీదే తిరుగుతాడు. ఆడు ఒప్పుకోడు. ఆస్తి రాసినామంటే ఆడు ఒప్పుకోడు. ఎందుకంటే వీడు చెప్పినప్పుడు ఇంటాడు కాబట్టి వీనికి బండి వానికి ఇల్లు. నువ్వు చేస్తున్నావు సాయన? అవును ఇక్కడ చేసేసిన ఫ్రెండ్స్ తీసుకొని మామూలు ఎందుకంటే విద్యార్థి బిడ్డ తీసుకుని కదా మళ్ళీ కన్ఫర్మ్గా కూడా ఉంటుంది. ఇంకేమైనా ఉందా? మా తమ్ముడు సరే కానీ అవన్నీ కానీ ఇప్పుడు ఇద్దరు బండ్లే తీసుకుంటారు. మరి దావత్ ఎట్లా మాకు? ఇద్దరు మధ్యలో వాళ్ళ మామ దావా తీస్తాడు. ఇది మంచిది ఉంది. ఇది ఇంకా హైలైట్. ఇది హీరోలు కొట్టుకున్నట్టు కామెడీ మీద పడ్డాడు. రా మీద పడతారే. ఒక దిక్కని అల్లుడికి మామ దావా తీస్తాడు, ఇక్కడ బామ్మడికి బాగా దావా తీస్తాడు. అట్లయితే ఆ రోజు కాదు బండ్లు కొన్నది నువ్వు ఇప్పించింది. నువ్వు అసలు ఇన్ని అడగాలి. అదే గమ్మతుంది బాగుంది. అదే మరి అయిపోయిందా మీ సిగ్నేచర్ అంతా అయిపోయిందా? చూసుకురా అన్నైతే అరే మ్యాటు బోర్రం వచ్చి సైడ్ మిర్రర్లో మ్యాటు, ఫుట్ రెస్ట్ అంటే సైడ్లో కూర్చొని పోతారు కదా ఫుట్ రెస్ట్. అది కూడా ఇదో సైడ్ మ్యాట్. ఇది ఆల్రెడీ ఫిట్టింగ్ అయిపోయింది. ఇది ఫుట్ రెస్ట్ అయితే ఫిట్ అయిపోయింది. ఇంకొక బండి పెండింగ్ ఉంది. ఆ బండి వేసి వాషింగ్ చేసి ఇచ్చేసినంటే వెళ్ళిపోడే ఇక. రైట్ आप भी उल्टा पकड़े क्या?
చూడండి గాయస్ బండి రాగానే దిక్తలేడు ఫాస్ట్ పోతుంది ఎట్లా అంటే అట్లా